ఈ మూలిక పేరు నూలి దడ. ఇది అన్ని రకముల కడుపు నొప్పులకు శ్రేష్టం. దీనికి మారుమూల గ్రామములో గూబ దడ, జావర చెట్టు, నూలికాయ చెట్టు, పంచపురికాయ, నూలి తడ, మెలికాయ, తడనార, వంకర తిరిగిన కాయ అనే రకములుగా పిలుస్తారు. శాస్త్రీయ నామము వచ్చేసరికి హెలిక్టేరస్ ఐసోరా, కుటుంబ నామం వచ్చేసరికి స్టెర్క్యులియేసి, సంస్కృత నామం ఆవర్తని. ఇలా దీని రకాలుగా పిలుస్తారు. ఇక ఇది ఉపయోగముకు వచ్చేసరికి కాయను ఎండించి పొడి చేసి అర స్పూన్ చూర్ణము తీసుకున్న అన్ని రకముల కడుపు నొప్పులు తగ్గును. అలాగే కాయల చూర్ణమును 1 స్పూన్ చొప్పున 3 పూటలు నీటిలో కలిపి తీసుకున్న విరేచనములు తగ్గును. అట్లాగే కాయలను నీటితో నూరి మొండి వ్రణములకు పూస్తున్న కుళ్ళిన వ్రణములకు దీని గంధం పూస్తున్న గాయములు, విషపూరితమైన పుండ్లు కూడా మానును. స్కిన్ డిసీజ్ కూడా మానును. ఎలర్జీస్, ఎగ్జిమా ఉన్న చోట ఈ కాయల గంధము తీసి కూడా కొద్దిగా పటిక కలిపి పూసిన ఎలర్జీ, కంచిక లాంటి ఇన్ఫెక్షన్ అలాంటివి కూడా తగ్గును. ఇటీవల పరిశోధనలో తేలినది ఏమిటంటే దీని వేరు చూర్ణమును వాడుచున్న మధుమేహము అదుపులో ఉండునని తేలినది. ఇక కాయల చూర్ణమునకు ఆముదము కలిపి చెవి చుట్టూ పూసిన చెవిలో కురుపులు మానును. అట్లాగే ఈ నూలిదడ ఆకు రసము ఒక 10-15 ఆకుల గ్రైండర్ చేసి లేదా కల్వంలో దంచి దీని ఆకు రసమును తీసి తాగిన మగవారు తాగిన అరకప్పు వరకు దీని రసాన్ని మగవారు సేవించిన ఎడల వీర్యస్తంభన చేయును. అట్లాగే ఈ చెట్టు ఎక్కడ పడితే అక్కడ దొరుకునని అంటారు, కానీ చాలా వెతికి కొండ ప్రాంతంలో వెళ్ళి దీనికి ఈ మూలిక వెతకడం జరిగింది, వీడియో తీయడం జరిగింది. వృక్షజాతి చాలా అంతరించిపోతుంది. నేను కొన్ని విత్తనాలను అయితే అక్కడక్కడ వేయడం జరిగింది. మనకు ఫ్యూచర్లో అవసరం ఉంటుంది కాబట్టి మనం మూలికలను వీడియో తీయడమే కాదు, ఈ యొక్క మూలికలు అక్కడక్కడ విత్తనాలు ఉంటే అక్కడక్కడ చల్లడం కూడా చేయండి మీకు దొరికితే. అలాగే ఈ మూలిక యొక్క ఎత్తు సుమారు 3 నుంచి 4, 5, 6 ఫీట్ల వరకు కూడా పెరుగుతుంది. ఇది నవంబర్, డిసెంబర్ ఈ నెలలలో దీనికి కాయలు వస్తాయి.
సేకరించవచ్చు. ఈ కాయలు పాచారీ కొట్టులో కూడా మనం సేకరించి అమ్మినా కానీ పచారీ కొట్టు వాళ్ళు తీసుకుంటారు. ఇది అద్భుతంగా పనిచేస్తుంది, ధూపానికి కూడా పనిచేస్తుంది, వ్యాపార అభివృద్ధికి కూడా పనిచేస్తుంది. అనేక రకాలుగా దీనిని వాడుతారు. నాకు తెలిసినంత మట్టుకు ఈ వీడియో చేయడం జరిగింది. మీరు కూడా ఈ యొక్క మూలిక నూలిదడ కాయలని సేకరించి ఇంటి గుమ్మాన కట్టడం వల్ల ఇంట్లో చెడు గ్రహ దోషాలు తొలగిపోతాయని ఒక బుక్లోనైతే చదివాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మూలిక పరిచయ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. జై హింద్, జై భారత్ మాతా की जय. जय हिंद, नमस्कार.